అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శరణ్య. అందరూ బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ కొత్త సంవత్సరం మీ గోల్స్ అన్నీ మీరు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో ఇదొచ్చేసి న్యూ ఇయర్ వ్లాగ్ అనమాట. న్యూ ఇయర్ రోజు ఈవినింగ్ అయితే అలా బయటికెళ్ళామండి. సో బయటికి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. సో, అనుకోకుండా న్యూ ఇయర్ రోజు ఈవినింగ్ అయితే పిల్లలతోటి అలా బయటికెళ్ళామండి. సో, సడెన్‌గా ప్లాన్ చేసుకున్నామనమాట. బయటికెళ్ళాలి అని అప్పటికప్పుడు అనుకోనైతే వచ్చేసామనమాట. ఎక్కడికి వెళ్ళాలనైతే కన్ఫర్మ్‌గా తెలీదు. సో, బయటికెళ్ళి ఏదో ఒక కొన్ని షాపింగ్ మాల్స్ అలా తిరిగొద్దాము. కొంచెం టైమ్ స్పెండ్ చేద్దామని చెప్పైతే ఇంటి నుంచి బయలుదేరామండి. సో, ఇక్కడొచ్చేసి కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర ఇండియన్ క్రాఫ్ట్ బజార్ అయితే ఉందనమాట. సో, ఇక్కడ కాసేపు ఆగి లోపల హోమ్ డెకరేటివ్ ఐటెమ్స్ అన్నీ ఉంటాయండి. ఇలాగ ఎప్పుడు కండక్ట్ చేసినా ఇక్కడ ఎగ్జిబిషన్ ఎప్పుడున్నా సరే, ఈ విధంగా క్రాఫ్ట్ బజార్స్ కానీ, ఎగ్జిబిషన్స్ కానీ ఎప్పుడున్నా సరే, మేము వెళ్ళైతే ఒక్కసారి చూసొస్తామనమాట. అలవాటు అంటే ఇంటికి ఉపయోగపడే ఏదో ఒక వస్తువులైతే ఇక్కడ తీసుకోవడం అయితే చేస్తూ ఉంటాము. సో, ఎలాగో వచ్చాం కాబట్టి కాసేపు ఇక్కడ టైమ్ స్పెండ్ చేసి ఏవైనా సరే మనకు నచ్చినవి మన బడ్జెట్‌లో ఉంటే తీసుకుందామని చెప్పైతే వచ్చామనమాట. సో, బయటైతే చాలా మంచి మంచి బొమ్మలైతే ఉన్నాయండి. కానీ మన బడ్జెట్‌లో అయితే అస్సలు లేవు. చాలా కాస్ట్ అయితే ఉన్నాయన్నమాట. సో, చూసుకొని వెళ్ళిపోదామని చెప్పి ప్రతీదీ చూస్తూ ఉన్నామనమాట. నేను ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే పిల్లలకి గూడా చెప్పాను. చూసిన ప్రతి వస్తువు కావాలనైతే అడగకూడదు అని. ఎందుకంటే వాళ్ళ స్కూల్ బిజీలో వాళ్ళుంటారండి. కొన్న దాంతో అస్సలు ఆడుకోరు. అవి అక్కడ పక్కన పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి మనీ వేస్ట్ కదా అని చెప్పేసి ముందే వాళ్ళ దగ్గర ప్రామిస్ చేయించుకొనైతే వాళ్ళని బయటికి తీసుకొచ్చాననమాట. కాబట్టి వాళ్ళు అన్న ప్రకారమే అన్నీ చూసారు కానీ ఏది అడగలేదండి. సో, ఇక్కడ ఏవైనా సరే మన ఇంటికి యూజ్ అవుతాయా? చిన్న చిన్న కిచెన్ గ్యాడ్జెట్స్ అలాంటివి ఉంటాయన్నమాట. సో, అలాంటివి ఏవైనా ఉంటే తీసుకుందాం అని చెప్పేసి లోపలంతా గూడా చూస్తున్నాము. ఒక్కొక్కసారి మన ఇంటికి స్పెషల్ అట్రాక్షన్ తెచ్చే ఐటెమ్స్ అన్నీ కూడా ఇలాంటి క్రాఫ్ట్ బజార్స్ కానివ్వండి, ఎగ్జిబిషన్స్‌లో కంపల్సరీగా ఉంటాయండి. సో, అవి మళ్ళీ మనకు బయట ఎక్కడ కూడా దొరకవనమాట. అందుకని చెప్పి ఇలాంటి క్రాఫ్ట్ బజార్స్ ఎప్పుడు ఎక్కడున్నా సరే మాక్సిమం నేను మా వారైతే కవర్ చేస్తూ ఉంటాము. సో, చిన్న వస్తువైనా సరే ఒక్కొక్కసారి బయట ఎక్కడ దొరకకుండా స్పెషల్‌గా ఉంటుందనమాట. సో, అలాంటివి ఏవైనా ఉంటే కంపల్సరీగా తీసుకుంటూ ఉంటామండి. సో, ఇంక ఇవాళేంటంటే పిల్లలు కూడా వచ్చారు గాబట్టి, సో, వాళ్ళకి కూడా కొంచెం టైమ్ పాస్ అయిపోద్ది. అన్నీ చూస్తూ ఉన్నారనమాట ఇక్కడ. వాళ్ళు ఆట వస్తువులు, వుడ్‌తో తయారు చేసిన ఈ ఆట వస్తువులు ఇవన్నీ కూడా చూస్తూ అలా టైమ్ స్పెండ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు కంపల్సరీగా ఈ గోబీ మిక్చర్ అయితే తీసుకుంటానండి. ఎందుకంటే రెగ్యులర్‌గా తింటే అంత మంచిది కాదు కానివ్వండి. ఎప్పుడైనా అంటే ఇయర్లీ వన్సో, 6 మంత్స్‌కి ఒకసారో ఇలాంటివి తింటే ఏం కాదు కాబట్టి, ఇలాంటి వాటికొచ్చినప్పుడు ఒక 2 ప్యాకెట్స్ అయితే కంపల్సరీగా తీసుకుంటాననమాట. ఒక 2, 3 సార్లకి పిల్లలకి పెట్టడానికి యూజ్ అవుతుందని చెప్పి. సో, ఈ క్రాఫ్ట్ బజార్‌కొచ్చి నేను తీసుకుందైతే గోబీ మిక్చర్ అయితే తీసుకున్నాను. మిగతావన్నీ చుట్టుకొని వెళ్ళిపోయామనమాట. ఏం తీసుకోలేదు. ఊరికే ఒకసారి చూసుకొని కాసేపు టైమ్ స్పెండ్ చేసైతే వెళ్ళిపోయాము ఇక్కడి నుంచి. సో, ఇక్కడి నుంచి నెక్స్ట్ బయటికి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తుంటే మా పెద్దోడేమో కేఎఫ్‌సీకెళ్ళి తినేసి ఇంటికెళ్ళిపోదాం అని చెప్పాడు. సో, ఇంకా మాల్‌కైతే వచ్చామండి. ఎంజీబీ మాల్‌కైతే వచ్చాము.
సో, ఇక్కడైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా క్రౌడ్ అయితే ఉంది. ఆల్రెడీ క్రాఫ్ట్ బజార్‌లో కూడా చాలా క్రౌడ్ ఉంది. సో, అక్కడ కాసేపు టైమ్ స్పెండ్ చేసొచ్చిన తర్వాత ఇక్కడికొస్తే ఇక్కడ కూడా విపరీతమైన క్రౌడ్ ఉందనమాట. ఈ ఎంట్రన్స్‌లోనే మా వారైతే ఇంక లోపలికెళ్ళగలమా? ఇంత క్రౌడ్‌లో అవసరమా? అని చెప్పేసి స్టార్ట్ చేశారు. మా వాడేమో కంపల్సరీగా కేఎఫ్‌సీకి ఎళ్ళాల్సిందే అని జెప్పి మా వాడు వెనక నుంచి ఇంకా చెప్తూనే ఉన్నాడు. సో, ఇంకెలాగోలాగా వచ్చాం కాబట్టి లోపలికైతే వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యామండి. అయితే వచ్చేసామండి. ఇంక లోపలికి రాగానే మా వాడేమో ఫస్ట్ కేఎఫ్‌సీకెళ్ళిపోవాలి అని చెప్పేసి అన్నాడు. సో, ఇంక మేము అక్కడ కూడా చూసాం కానీ, అక్కడ గూడా అస్సలు కొంచెం గూడా ఖాళీ లేదనమాట. ఫుల్లు రష్ ఉంది. సో, ఒకసారి ఎలాగో వచ్చాం కాబట్టి, అన్నీ ఒకసారి రౌండేసొచ్చేద్దాము. ఈ లోపల కొంచెం ఖాళీ అయిపోతుంది కదా! అని చెప్పేసి మేము అంతా ఒక్కసారి ఒక లుక్కేద్దామని చెప్పేసి లోపలికెళ్తూ ఉన్నామనమాట. సో, లోపలికి వెళ్ళడానికి కూడా కొంచెం కూడా గ్యాప్ లేదండి. అంటే గాలి కూడా రావట్లేదు. అంత క్రౌడుంది. సో, ఇక్కడి వరకు వచ్చాం కాబట్టి ఇంకా అన్నీ ఒక్కసారి చుట్టుకొని వెళ్ళిపోతే పిల్లలు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటారని చెప్పి ఇంకా వెళ్తున్నామనమాట. లోపలుండే షాపింగ్ మాల్స్ అన్నీ ఒకసారి కవర్ చేద్దామని చెప్పేసి ఇంక మేమైతే వెళ్తున్నాము. ఎంతకీ ఇక్కడ క్రౌడ్ తగ్గకపోవడంతో ఇంక తినడం అనేది జరగదు కాబట్టి, ఇంకా ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ జేయాల్సిందే అని చెప్పేసి ఇంక మా వారైతే అన్నారండి. సో, ఇంక అక్కడ క్రౌడ్ చూసి మాకు కూడా ఇంక తప్పేలాగా లేదని చెప్పి, ఇంకా వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఎందుకని అప్పటికప్పుడు మూవీ ప్లాన్ జేసుకున్నామనమాట. ఇంక అక్కడే టికెట్స్ అప్పటికప్పుడే దొరుకుతాయేమోనని ట్రై జేశాము. కానీ అక్కడ కూడా హౌస్‌ఫుల్ అయిపోయింది. న్యూ ఇయర్ కాబట్టి ప్రతి ఒక్కరూ సంథింగ్ స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు గదా! సో, అప్పటికప్పుడు టికెట్స్ అంటే కొంచెం కష్టమే. అయినా కూడా క్యూలో ట్రై చేశాను. కానీ దొరకలేదు. సో, ఇంకా అక్కడేమో రెస్టారెంట్ ఫుల్ అయిపోయింది. ఇక్కడేమో మూవీ కూడా టికెట్స్ దొరకలేదు. ఇంకా చాలా డిసప్పాయింట్ అయిపోయారు పిల్లలు. అంటే వచ్చినందుకు ఏది లేకుండా అయిపోతుందని చెప్పేసి మా పెద్దోడైతే కొంచెం డిసప్పాయింట్ అయిపోయాడు. సరే అని చెప్పి ఇంక అక్కడి నుంచి కూడా వచ్చేసి వాళ్ళని గేమ్స్‌కైతే తీసుకెళ్దాం అని చెప్పేసి గేమ్స్ జోన్‌కైతే తీసుకెళ్ళానండి. సో, అక్కడేంటంటే అక్కడ గూడా అసలు గేమ్స్ దగ్గర గూడా అస్సలు గ్యాప్ లేకుండా ప్రతి ఒక్కరు ఫుల్ క్రౌడ్ ఉందనమాట. సో, ఇంకా ఇక్కడ కూడా చూడ్డానికి తప్పితే మనం ఆడడానికి వీలు లేనట్టు ఉంది. సో, ఇంక ఇక్కడి వరకు వచ్చాం గదా! అని జెప్పేసి అక్కడ గేమ్స్ అన్నీ ఒక్కసారి చూసుకుంటూ ఉన్నారు పిల్లలు. ఎక్కడైనా గ్యాప్ ఉంటే ఓకే. వాళ్ళకేదైనా నచ్చితే ఆడిద్దాంలే అని చెప్పి అన్నట్టుగా మొత్తం అయితే రౌండేసుకున్నాము. సో, అక్కడ వాళ్ళు అంటే మా వాడు పెద్దోడికి సూట్ అయ్యేలాంటి గేమ్స్ ఏం లేవు. చిన్నోడికున్నాయి గానీ గ్యాప్ లేదనమాట. అంటే ఫుల్లుందనమాట. సో, ఇంక అందుకని జెప్పేసి చూడడం వరకే వాళ్ళు ఇదైపోయేసి ఇంక చూసుకొనైతే రిటర్న్ అయిపోవాలని చెప్పేసి మొత్తం ఒక రౌండేస్తున్నాము. సో, ఇంత క్రౌడ్‌లో పిల్లల్ని బయటికి తీసుకురావడం అంటే మా వారికి అస్సలు ఇష్టం లేదండి. ఎందుకంటే ప్రెజెంట్ సిట్యుయేషన్స్ కూడా అంత బాలేదు కదా! వింటర్ సీజను పైగా ఈ కరోనా మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పి న్యూస్‌లో కానివ్వండి, న్యూస్ పేపర్స్‌లో కానివ్వండి ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ వింటూనే ఉన్నాం కదా! సో, దానికోసం అని చెప్పి ఇంత క్రౌడ్‌లో తీసుకురావడం అస్సలు ఇష్టం లేదనమాట. ఇంక పిల్లలు బాధపడకుండా ఉండాలని చెప్పి పాపం తనకిష్టం లేకపోయినా సరే, ఈ గేమ్స్ జోన్‌కి అని జెప్పేసి, ఆ ఫుడ్ కోర్ట్‌కని జెప్పి మొత్తం తిప్పారండి. ఇంక వాళ్ళే అక్కడ సిట్యుయేషన్ చూసి, ఇంకా ఇక్కడ వర్కౌట్ అయ్యేలాగా లేదు. మనం అనుకునింది ఇక్కడ అంత జరిగేలాగా లేదు ఈ క్రౌడ్‌లో అని చెప్పి పాపం వాళ్ళు కూడా ఊరుకుండిపోయారు. ఇంకా ఇవంతా చూసిన తర్వాత ఇంక బయటకైతే వచ్చేసామండి. అంటే ఇంకా అయ్యేలా లేదు. ఈ జనాలు తగ్గేలాగా లేదని చెప్పేసి మాలంతా ఇంత క్రౌడ్ ఏంట్రా బాబు! అని చెప్పి బయటకైతే వచ్చేసాము.
సో, చూస్తున్నారు కదండీ! ప్రతి ఫ్లోర్‌లో కూడా ఎంత క్రౌడ్ ఉందో. సో, ఇంకా ఇంత క్రౌడ్‌లో ఇక్కడ ఇంకొక్క నిమిషం కూడా ఉండకూడదని జెప్పేసి, ఇంక అక్కడి నుంచయితే మా వారు బయటికి తీసుకొచ్చేసారు. సో, ఇంక మాల్ నుంచి బయటికి రాగానే మా ఇద్దరు పిల్లలు మొఖాలైతే మార్చేశారండి. ఇంక మా వాడైతే ఇంకంటే మనం బయట తినడానికి లేదా ఇంక ఇంటికెళ్ళిపోవడమేనా అని జెప్పేసి ఫేస్‌లో అయితే డల్‌గా పెట్టేశారు. ఇంక వాళ్ళ నాన్న ఊరుకుంటారా? అనవసరంగా పిల్లలు పాపం డిసప్పాయింట్ అయిపోతారని చెప్పి, మాకు కొంచెం దగ్గరలో ఉన్న కేఎఫ్‌సీకి తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చిన ఫుడ్ అయితే ఆర్డర్ చేయించారనమాట. ఇంకా వాళ్ళు ఫుడ్ ఎంజాయ్ చేసేసి అలా అయితే ఇంటికొచ్చేసామండి. న్యూ ఇయర్ రోజు మాల్‌కెళ్ళి అక్కడ తినొద్దాం అనుకున్నాం. కానీ అక్కడైతే అవ్వలేదు. ఎలాగోలాగా పీస్‌ఫుల్‌గా ఉన్న రెస్టారెంట్‌కైతే తీసుకొనొచ్చాడు. హ్యాపీగా తినేసేసైతే ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. సో, మా న్యూ ఇయర్ రోజు ఈవినింగ్ అయితే అలా గడిచింది. సో, ఫైనల్‌గా న్యూ ఇయర్ రోజు ఈవినింగ్ అయితే ఇలా టైమ్ స్పెండ్ చేశామండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్ అండి. 5,000కి దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో, మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.